గైస్ చూస్తున్నారు కదా 100 ప్రశ్నలతో మీకోసం అగ్రిసెట్ మోడల్ పేపర్ నేర్చుకోవడం మీ ఆశయం అయితే నేర్పించే బాధ్యత నాది. గైస్ ఈరోజు మన స్టడీ ఛానల్లో టాపిక్ వచ్చేసి అగ్రిసెట్ మోడల్ పేపర్ అనేది మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి కోసం నేను ఏర్పాటు చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క అగ్రిసెట్ మోడల్ పేపర్ అనేది మీకోసం ప్రత్యేకంగా ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా చూసుకుంటే మీరు కనుక మీ యొక్క మెమరీ బేస్డ్ మీద మనం ఎన్ని బిట్స్ అనేది పెట్టగలము అనేది మీరు కూడా గెస్ చేయండి. గైస్ మన బ్రెయిన్కి ఎప్పటికప్పుడు పదును పెడితేనే షార్ప్గా ఉంటుంది. ఫ్రెండ్స్ మీకోసం ప్రిపేర్ చేసినటువంటి ఆ యొక్క ఇంపార్టెంట్ 100 బిట్స్ని అండ్ అగ్రిసెట్ మోడల్ పేపర్స్ని తెలుసుకోవడానికి మీరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. ఓకేనా? మీ యొక్క లైక్స్ అండ్ షేర్స్ అండ్ కామెంట్స్ వల్ల నాకు మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని మీతో షేర్ చేసుకోవాలని ఆసక్తి అనేది పెరుగుతుంది. ఓకే, మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ నౌ. హాయ్, హలో గాయ్స్, రాజస్మార్ట్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో మీకోసం అగ్రిసెట్ మోడల్ పేపర్స్ని తీసుకొచ్చేసాను. గాయ్స్ మోడల్ పేపర్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాము. ఓకేనా గాయ్స్? చూద్దాము, ప్రాక్టీస్ చేద్దాము. తర్వాత మీకు ఇంకా చాలా మోడల్ పేపర్స్ ప్రిపేర్ చేపిస్తున్నాను. అదేవిధంగా నేను కూడా దగ్గరుండి చేస్తున్నాను. ఓకేనా గాయ్స్? చూద్దాము. చూసుకుంటే వరి మాగాణుల్లో జీరో టిల్లేజ్ పద్ధతి ద్వారా మొక్కజొన్న విత్తినప్పుడు వరి దుబ్బులు పెరుగుటను నివారించుటకు ఎటువంటి మందును చల్లుతారు? అయితే వరి మాగాణుల్లో జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న విత్తేటప్పుడు, అంటే వరి మాగాణులు ఉన్నాయి కదా, వరి మాగాణులు అనేది కోసేసి నూర్చుడు చేసేసిన తర్వాత జీరో టిల్లేజ్ అంటే దున్నకుండా మొక్కజొన్న విత్తనాలు నాటుతాం. నాటినప్పుడు వరి దుబ్బులు అనేవి రాకూడదు కదా, అలా రాకుండా ఉండటానికి ఎటువంటి మందుని మనం చల్లుతామని అడుగుతున్నారు. ఆలోచించండి. చూసుకుంటే పారాక్వాట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? పారాక్వాట్ పిస్టన్ సిలిండర్లో ఒకసారి టీడీసీ నుండి బీడీసీకి లేక బీడీసీ నుండి టీడీసీకి పయనించే దూరంను ఏమంటారు? గైస్ మీరు లైవ్లో ఉన్నారు కనుక మీరు మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ మోడల్ పేపర్స్లో మీరు ఇప్పుడు నేను 100 బిట్స్ ఇచ్చాను. దగ్గర దాదాపు మీరు 90 బిట్స్ వరకు కానీ పెట్టగలిగితే ఖచ్చితంగా అగ్రిసెట్ని ఎదుర్కోవచ్చు. ఓకేనా గైస్? చూద్దాం మనం. పిస్టన్ సిలిండర్లో ఒకసారి పిస్టన్ అనేది టీడీసీ నుండి బీడీసీకి, అంటే టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి లేదా బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్కి పయనించే దూరాన్ని ఏమంటారు? స్ట్రోక్ అంటారు. ఓకేనా? స్ట్రోక్ అంటారు. బ్యాక్టీరియా వలన తెగులు సోకిన మొక్కల భాగాలలో కణాల సంఖ్య పెరగడాన్ని ఏమంటారు? నిన్న మనం పెథాలజీ క్లాస్లో కూడా మనం చర్చించుకున్నాం ఈ బిట్టు. ఓకేనా? బ్యాక్టీరియా తెగులు సోకినటువంటి మొక్కల యొక్క భాగాలలో కణాలు అనేవి విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఆ పెరగడాన్ని ఏమంటారు? గైస్ ఇక్కడ మనం మార్పుని గమనించినట్లయితే తెగులు సోకిన మొక్కలలో భాగాలు అనేది విపరీతంగా పెరిగితే దాన్ని హైపర్ట్రోఫీ అంటారు. ఇది బ్యాక్టీరియా తెగులు వలన మొక్కలలో భాగాలు అనేవి కణాలు పెరగడాన్ని హైపర్ప్లాజియా అని అంటారు. ఓకేనా గైస్? అదేవిధంగా చూసుకుంటే వేరుశెనగలో పాప్స్, అంటే తాలుగాయలని పాప్స్గా చెప్పుకుంటాము. వేరుశెనగలో పాప్స్ అనేది ఏ మూలక లోపం వలన ఏర్పడతాయి? తాలుగాయలు అనేది ఏ పోషక లోపం వల్ల మనకి ఏర్పడతాయి అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే మనం కాల్షియంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? కాల్షియంగా చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా చూద్దాము. ప్రత్తిలో బొట్టు పెట్టు పద్ధతిలో మోనోక్రోటోఫస్ మరి నీరు కలపవలసిన నిష్పత్తి. ఇవన్నీ కూడా నేను మీకు చెప్పినవే. మీకు ఎంతవరకు గుర్తుందో మీరు టెస్ట్ చేసుకోండి. ఓకేనా? మోనోక్రోటోఫస్ ప్లస్ నీరు అనేది 1:4
నిష్పత్తిలో మనకు కలపడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా నత్రజని స్థిరీకరణ ప్రక్రియలో వాయు రూపంలో ఉన్న నత్రజనిని సూక్ష్మజీవులలో ఉండే నైట్రోజనేజ్ ద్వారా క్షయకరణం చెంది ఏ విధంగా మారుతుంది? చూసుకుంటే మనం నత్రజని స్థిరీకరణ ప్రక్రియలో వాయు రూపంలో ఉన్నటువంటి నత్రజని అనేది సూక్ష్మజీవులలో ఉండేటువంటి నైట్రోజనేజ్ అనే ఎంజైమ్ ద్వారా క్షయకరణం చెందేసి ఏ విధంగా మారుతుంది అన్నారు. గైస్ గెస్ చేయండి. నత్రజని స్థిరీకరణ ప్రక్రియలో వాయు రూపంలో ఉన్న నత్రజని సూక్ష్మజీవులలో ఉండేటువంటి నైట్రోజనేజ్ ఎంజైమ్ ద్వారా క్షయకరణం చెందేసి ఏ విధంగా మారుతుందంటే అమ్మోనియాగా మారుతుంది. ఓకేనా, అదేవిధంగా పొగాకు పంటను ఆశించి నష్టపరిచే ముఖ్యమైన సంపూర్ణ వేరు పరాన్నజీవి ఏంటి? ప్లస్ మనం దానికి ఆన్సర్ చూసుకుంటే వరబాంకి అని చెప్పుకోవచ్చు. ఓకేనా, పంపు పని చేయటకు ముందు క్రేసింగ్ లోపల భాగం మరియు సెక్షన్ గొట్టాల పూర్తిగా నీటితో నింపే ప్రక్రియను ఏమంటారంటే, పంపు పనిచేసేటప్పుడు ముందు క్రేసింగ్ లోపల భాగము మరియు సెక్షన్ గొట్టాల యొక్క పూర్తి భాగం నీటితో నింపేటట్టు పూర్తిగా కప్పేస్తారు. అలా చేసే ప్రక్రియను ఏమంటారు? దానికి ఆన్సర్ చూసుకుంటే మనం ప్రైమింగ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ప్రైమింగ్ అంటారు. అదేవిధంగా చీని నిమ్మ తోటల్లో పిందె రాలటాన్ని నివారించేందుకు ఎటువంటి మందును పిచికారీ చేయాలి? చీని నిమ్మ తోటల్లో పిందెను రాలడాన్ని నివారించడానికి ఎటువంటి మందును పిచికారీ చేసుకోవాలి అని మనం చూసుకుంటే, గైస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిరపలో కానీ సంథింగ్ మామిడిలో కానీ దేంట్లోనైనా సరే పూత పిందె రాలకుండా మాత్రం ఉండటానికి పిచికారీ చేయాల్సింది ఒకటి NAA నాప్థలిక్ ఎసిటిక్ యాసిడ్ అంటారు. ఓకేనా, NAA అంటారు. ఓకేనా, ఆ బిట్టికి మనం NAAని పిచికారీ చేసుకోవాలి, నాప్థలిక్ ఎసిటిక్ యాసిడ్ అంటారు. అదేవిధంగా ద్రాక్షలో ఫిబ్రవరి మరియు ఏప్రిల్ మాసంలో కొమ్మలు కత్తిరించే విధానాన్ని ఏ పద్ధతి అని అంటారు? ద్రాక్ష ఉంది, దాంట్లో ఫిబ్రవరి ఏప్రిల్ మాసంలో కొమ్మలు కత్తిరించే విధానాన్ని ఎటువంటి పద్ధతి అంటారు? గైస్ చూసుకుంటే మనం బ్యాక్వర్డ్ ప్రూనింగ్ అంటారు. ఓకేనా, బ్యాక్వర్డ్ ప్రూనింగ్ అంటారు. అదేవిధంగా చూస్తే మరి చెరుకు పైరును ఆశించే కొరడా కాటుకు తెగులు యొక్క శాస్త్రనామం ఏంటి? గైస్ చెరుకులో ఆశించేటువంటి కొరడా కాటుకు తెగులు ఉంది కదా, దాని యొక్క శాస్త్రనామం అడుగుతున్నారు. యూస్టిలాగోసైటామినే అని మనం సాధారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుందాం మనం కీటకంలో వరుసగా 2 ఖండితముల మధ్య సాగే గుణాన్ని, అంటే పలుచన పొర అనేది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? గైస్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంకా ఆల్ సబ్జెక్ట్స్ మీద మీకు బిట్స్ అడుగుతున్నాయి కాబట్టి అసలు మీకు ఎంత అవగాహన ఉంది సబ్జెక్ట్స్ మీద అనేది మీరు టెస్ట్ చేసుకోవచ్చు. గైస్ చూసుకుంటే కీటకంలో వరుసగా 2 ఖండితాల మధ్య ఉండే సాగేటువంటి పలుచన పొరను ఏమంటారు? గైస్ మనం చూసుకుంటే ఆర్ధోడిల్ త్వచంగా చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా వ్యాధి జనకాలను తెగులు సోకిన ప్రాంతాల నుండి ఇంతకుముందు ఆ తెగులు లేని ప్రాంతాలకు రాకుండా అరికట్టే పద్ధతిని ఏమంటారు? గైస్ నిన్న క్లాస్ కానీ మీరు ప్యాథాలజీ చూసుంటే ఆ ప్యాథాలజీ క్లాస్లో ఈ బిట్ అనేది వచ్చింది. ఓకేనా, చూసుకుందాం క్వారంటైన్ అంటారు. ఓకేనా గైస్, క్వారంటైన్. అదేవిధంగా అధిక మోతాదులో మాంసకృతులు కలిగిన పప్పు జాతి పంట ఏంటి? గైస్ చాలా చాలా ఇంపార్టెంట్ గైస్ ఇవన్నీ. వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్వి మనం పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నాం కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. వీడియోని ఎండ్ దాకా చూడడానికి ప్రయత్నించండి, ఎందుకంటే చాలా చాలా మోస్ట్ వాల్యుబుల్ మోడల్ పేపర్స్ అనమాట ఇవి. ఓకేనా, దీంట్లో మీకు వచ్చేటువంటి మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఓకేనా, చూద్దాం. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతాయి గైస్. ఓకే, అధిక మోతాదులో మాంసకృతులు కలిగిన పంట ఏంటంటే సోయ చిక్కుడుగా చెప్పుకోవచ్చు. ఓకే, సోయ చిక్కుడు. అదేవిధంగా గ్రామీణ వికాసం కొరకు వ్యవసాయ పరంగా సేంద్రియ ఎరువుల వాడకాన్ని, పశు సంపదలో సంకర జాతుల ఉత్పత్తి కార్యక్రమాలను
ఎటువంటి పథకం కింద చేపడతారు? ఇక గ్రామీణ వికాసం కొరకు వ్యవసాయ పరంగా సేంద్రియ ఎరువులు వాడడం మరియు పశు సంపదను సంకర జాతులను ఉత్పత్తి చేయడం అనేది ఇదంతా కూడా ఏ పథకం కింద వస్తుంది? గైస్ ఎక్స్టెన్షన్ బిట్ ఇది సేవాగ్రామ్ ప్రాజెక్ట్ కింద ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, అదేవిధంగా జిగట అంటే కొలాయిడ్ అంటారు. జిగట ద్రావణంలో కాంతి అన్ని దిక్కులకు పరావర్తన చెందడాన్ని ఏమంటారు? ఎటువంటి ప్రభావం అంటారు? చాలా చాలా సింపుల్గా పెట్టేయచ్చు ఆన్సర్. అంటే మీరు అసలుకి అలా క్వశ్చన్ చదవగానే మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఇక్కడ మీరు కానీ పర్ఫెక్ట్గా చదువుంటే. ఓకేనా? జిగట ద్రావణంలో కాంతి అన్ని దిక్కులకు పరావర్తన చెందడాన్ని ఏమంటారంటే టిండాల్ ప్రభావం అంటారు. ఓకేనా గైస్? అదేవిధంగా చూస్తున్నాం మనం మరికొన్ని బిట్స్ని. వేరుశెనగలో నూనె శాతం పెరుగుటకు ఎటువంటి పోషకం అవసరం? గైస్ గంధకం. గైస్ ఇప్పుడు నేను 2 బిట్స్ చదువుతాను, గుర్తుపెట్టుకోండి. వేరుశెనగలో నూనె శాతం అనేది పెరగడానికి ఎటువంటి పోషకం అవసరం అంటే గంధకం అని చెప్పుకోవచ్చు. కానీ నూనె శాతం పెంచడానికి గంధకం. అదేవిధంగా తాలుగాయలు అనేది ఏర్పడి ఏ పోషక లోపం వల్ల? కాల్షియం. ఈ 2 గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ మాత్రం అవ్వద్దు. ఓకేనా? నూనె గింజలు కానీ నూనె అనేది ఎక్కువ అవ్వడానికి గంధకం. ఓకేనా గైస్? అది అదేవిధంగా చూసుకుంటే ప్రతి పైరులో ఏ మూలకం లోపించడం వలన ముదురు ఆకులు అంచుల నుండి మధ్య భాగానికి పసుపు రంగులోకి మారతాయి? ప్రతి పైరులో ఏ మూలకం లోపించడం వలన ముదురు ఆకులు అనేవి ఆకుల యొక్క అంచుల నుండి మధ్య భాగం వరకు పసుపు రంగులోకి మారతాయి? ఇది నేను బిట్టు చెప్పాను. నేను ఇందులో వచ్చే ప్రతి ఒక్క బిట్టు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పిన బిట్టుల్లో చెప్పినవే, అందుకే ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా తీశాను. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను నేను. ఓకేనా? ప్రతి పైరులో ఏ మూలకం లోపించడం వలన ముదురు ఆకులు అంచుల నుండి మధ్య భాగం వరకు పసుపు రంగులోకి మారతాయి అంటే మనం సాధారణంగా చెప్పవచ్చు మెగ్నీషియం అని చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఫిర్కా ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గైస్ ఫిర్కా ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, గ్రామీణ సర్వముఖాభివృద్ధి. అంటే గ్రామీణాన్ని సర్వం అభివృద్ధి చేయాలి అన్నదే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఏ అటవీ మొక్క కలప అనేది చెదలు మరియు నీటిని శోషించబడని గుణం కలిగి ఉంటుంది? ఓకే, అంటే ఎటువంటి అడవి జాతి మొక్కకి యొక్క కలప అనేది చెదలు పట్టదు, ప్లస్ వచ్చేసరికి నీటిని శోషించబడేటువంటి గుణం కలిగి ఉండదు. అంటే నీటిని శోషించుకోదు, మళ్ళీ చెదలు కూడా పట్టవు. ఏంటంటే మనం సింపుల్గా చెప్పవచ్చు, చాలా చాలా సింపుల్గా చెప్పవచ్చు. ప్రకృతి పరంగా ఆలోచించండి. ఎటువంటి చెట్టుకైనా కానీ చెదులు పడతాయి, కానీ వేప చెట్టుకి మాత్రం ఎప్పుడు కూడా చెదులు పట్టవు, ప్లస్ వాటర్ని అసలు తీసుకోలేదు. ఓకేనా? ఏంది? వాటి యొక్క కలప ద్వారా అంటే బెరళ్ళ ద్వారా వాటర్ని తీసుకోదు, ఓన్లీ ఏరుల ద్వారా తీసుకోగలదు. ఓకేనా? అదేవిధంగా చూసుకుంటే మనం గైస్ స్వలింగ పుష్పాలలో ఆడ మగ ప్రత్యుత్పత్తి అవయవాలు వేరువేరు స్థానాల్లో అమర్చబడ్డాన్ని ఏమంటారు? మనం చూసుకుంటే స్వలింగ పుష్పాలలో ఆడ మగ ప్రత్యుత్పత్తి అవయవాలు వేరువేరుగా స్థానాల్లో అమర్చబడి ఉంటారని ఏమంటారు? గైస్ వేరు స్థానాల్లో కాబట్టి దాన్ని మనం సాధారణంగా హెర్కోగమిగా చెప్పుకోవచ్చు. ఓకేనా? హెర్కోగమిగా చెప్పుకోవచ్చు గైస్. చూసుకుంటే ఎలుకలను రక్తహీనతతో చంపే రసాయనం పేరు ఏమిటి? ఎలుకలు ఉంటాయి కదా, అవి రక్తహీనతతో యాంటీకోంగులెంట్స్ కదా, అవి రక్తహీనతతో చంపేటువంటి రసాయనికాలు ఏంటి అంటే బ్రోమడయాల్ అని చెప్పుకోవచ్చు. ఓకే, బ్రోమడయాల్. అదేవిధంగా సాధారణ నేలల్లో స్థూల సాంద్రత, గుర్తుపెట్టుకుని ఇవన్నీ కూడా మీకు చెప్పాను. ఓకేనా? సాధారణ నేలల్లో స్థూల సాంద్రత ఎంత? 1 to 1.6 grams per ఘనపు మీటర్. ఓకేనా? ఘనపు సెంటీమీటర్లు. 1 to 1.6 grams per ఘనపు సెంటీమీటర్లు చెప్పుకోవచ్చు. ధృవీకరణ విత్తనపు సంచితో పాటు ఉండు చీటి రంగు, ధృవీకరణ విత్తనానికి ఉండేటువంటి చీటి రంగు ఏంటి? ఒకటే గుర్తుపెట్టుకోండి,
ఇప్పుడు మనం ధృవీకరణ విత్తనం అడిగాడు. పునాది విత్తనం తెలుపు, బంగారు. పునాది విత్తనానికి ఏంటి తెలుపు అని చెప్పుకోవచ్చు. బంగారు బంగారు పసుపు ఉంటుంది కదా, అది దేనికి? బ్రీడర్ విత్తనానికి. ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే ధృవీకరణ విత్తనం. ఓకేనా, మనకు మిగిలింది ఏంటి? నీలం. ఓకేనా, నీలంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఒకే ఒక సమయుగ్మజమైనటువంటి మొక్క నుండి స్వపరాగ సంపర్కం వల్ల ఏర్పడే సంతతిని ఏమంటారు? ఒకే ఒక సమయుగ్మజ మొక్క నుండి స్వపరాగ సంపర్కం వల్ల ఏర్పడే, స్వపరాగ సంపర్కం అంటే సెల్ఫ్ పాలినేషన్, తనలో తాను సెల్ఫ్ పాలినేషన్ చేసుకొని ఏర్పడిన సంతతిని ఏమంటారంటే, అప్పుడు మనకి ఏంటంటే ఎటువంటి జెనెటిక్స్ తేడా కూడా ఉండదు కాబట్టి దాన్ని ఏమంటారు? శుద్ధ వంశక్రమం అని చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా కైటిన్తో నిర్మితమైనటువంటి బాహ్య కవచము ఉండుట ఎటువంటి క్రమం యొక్క ముఖ్య లక్షణము? గాయస్ సింపుల్గా చెప్పవచ్చు, కోలియోప్టెరా అని. ఓకే, కోలియోప్టెరా అనేది కైటిన్తో నిర్మితమైన బాహ్య కవచం ఉండేటువంటి క్రమం ఏంటంటే కోలియోప్టెరా. పూలమాలలో ఉపయోగించినది మరియు దక్షిణ భారతదేశంలో మాత్రమే పండించేటువంటి సుగంధపు మొక్క. గైస్ ఇది మనకి హార్టికల్చర్లో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. పూలమాలల్లో ఉపయోగిస్తారు. ఓకేనా, మరియు దక్షిణ భారతదేశంలో మాత్రమే పండించేటువంటి సుగంధపు మొక్క ఏంటి అంటే దవనం. ఓకేనా, దవనం అనేది దక్షిణ భారతదేశంలో మాత్రమే ఉపయోగిస్తారు. ఈ యొక్క ఆకుల్ని మనం పూలమాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి గుర్తుపెట్టుకోండి. పండ్ల రసాలను నిల్వ చేయుటకు సాధారణంగా వాడే రసాయనం. పండ్ల రసాలు ఉంటాయి కదా, ఇప్పుడు పల్పి ఆరెంజ్ ఇలాంటి, మ్యాంగో జ్యూస్ ఇలాంటివి కూడా నిల్వ చేయడానికి సాధారణంగా వాడేటువంటి ఇది ఏంటంటే పొటాషియం మెటాబైసల్ఫేట్. ఓకే, ఈ యొక్క పొటాషియం మెటాబైసల్ఫేట్ అనేది వాడి మ్యాంగో జ్యూస్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ, పల్పి ఆరెంజ్ ఇలాంటివి కూడా మనం ఎక్కువగా నిల్వ చేసుకుంటూ ఉంటాము. ఓకే, అదే ఇది కూడా మనకి హార్టికల్చర్ నుంచే వచ్చింది. గాయస్ చూడండి, ఈ మోడల్ పేపర్లో మనకి దాదాపు పెద్ద పెద్ద సబ్జెక్టుల నుంచి ఎక్కువ బిట్స్ వస్తున్నాయి. చిన్న చిన్న సబ్జెక్టుల నుంచి అలా టచ్ చేస్తున్నాడు ఒక 4-3 బిట్స్. ఓకే, అదేవిధంగా ఏ రసాలను నిల్వ చేయుటకు సాధారణంగా వాడే రసం. ఓకే, పండ్ల రసాలు. ఓకే, అదేవిధంగా చూసుకుంటే ఏ ధర దగ్గర అయితే సప్లై పరిమాణం అంటే ఏ ధర దగ్గర అయితే సప్లై మరి డిమాండ్ పరిమాణం సమానంగా ఉండునో అటువంటి ధరను ఏమంటారు? గాయస్ ఇది మనం చెప్పుకోవచ్చు ఎకనామిక్స్ బిట్ అని. గైస్ ఆ యొక్క ధరని మనం మార్కెట్ ధర అని చెప్పుకోవచ్చు. అంటే సప్లై పరిమాణం డిమాండ్ పరిమాణం కూడా. ఓకే, సప్లై పరిమాణం మరియు డిమాండ్ పరిమాణం అనేది రెండు సమానంగా అంటే ఆ యొక్క ధరని ఏమంటాం మనం సాధారణంగా? మార్కెట్ ధర అని చెప్పుకోవచ్చు. ఓకే, భారతదేశంలో స్థానిక సంస్థల పితామహుడు. మన భారతదేశంలో స్థానిక సంస్థల పితామహుడు ఎవరు? చూసుకుంటే లార్డ్ రిప్పన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, లార్డ్ రిప్పన్. గాలి వేగాన్ని ఏ పరికరంతో కొలుస్తారు? మీకు నేను అగ్రానమీ షార్ట్ కట్స్లో అన్నీ కూడా అంటే ఏ పరికరాన్ని దేంతో కొలుస్తారు అనేది మొత్తం కూడా మీకు డిస్ప్లే చేశాను. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నిన్న మన అగ్రానమీ వ్యవసాయ పరికరాల్లో కూడా మీకు ఆ డిస్ప్లేస్ ఆ యొక్క ఇమేజెస్ కూడా డిస్ప్లే చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా సింపుల్గా ఆ యొక్క ఇంప్లిమెంట్ చూస్తే పరికరం చూస్తే మీకు ఆ బిట్ అనేది బాగా గుర్తుంటుంది గైస్. ఓకే, అదేవిధంగా చూద్దాం మనం. గాలి వేగాన్ని దేంతో కొలుస్తారంటే గైస్ ఎనిమోమీటర్. ఓకేనా, రాబిన్సన్ కప్ ఎనిమోమీటర్. ఓకేనా, గాలి వేగాన్ని అది రాబిన్సన్ కప్ ఎనిమోమీటర్ అనేది ఎంత స్పీడ్గా తిరుగుతుందో ఆ స్పీడ్ అనేది కింద మీటర్లో రీడ్ అవుతుంది. ఓకేనా, నమోదవుతుంది. అదేవిధంగా గాలి ఎటు నుంచి పోతుంది అనేది దిశను కలిసేది ఏంటి? గాలి ఏ దిశకు పోతుంది అనేది విండ్ వేన్ని మనం గాలి దిశను కొలిసే పరికరంగా చూసుకుంటాం. డిఫరెన్స్ తెలుసుకొని లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఓకేనా, అదేవిధంగా చూసుకుంటే వన్యజాతి మొక్కలతో పాటు పశుగ్రాస మొక్కలను సమయుగ్మతగా కలిపి సాగు చేయడాన్ని ఏమంటారు? అంటే మొత్తాన్ని వన్యజాతి మొక్కలతో పాటు పశుగ్రాస మొక్కలు కూడా. వన్యజాతి మొక్కలు అంటే ఏంటి? సాధారణంగా మనం ఏంటంటే వన్యజాతి మొక్కలు అని చెప్పుకుంటాం కదా, అదే దాంతోపాటు పశుగ్రాస మొక్కలు అంటే ఏంటివి? ఆ బార్జర్ అనే పేరు, ఇలాంటివి గడ్డి జాతి మొక్కలు కూడా. ఇవన్నీ కూడా కలిపేసి మనం సాగు చేయడాన్ని ఏమంటారు?
గైస్ చూసుకుంటే మనం సిల్విపాల్చోరల్ సిస్టమ్ అంటారు, సిల్విపాల్చోరల్ సిస్టమ్ అంటారు. ఓకేనా గైస్, సిల్విపాల్చోరల్ సిస్టమ్ అంటారు. అదేవిధంగా కొన్ని ద్విలింగ పుష్పాలలో పరాగరేణువులు అదే పుష్పంలో కీరాగ్రాన్ని పడినప్పుడు మొలకెత్తలేవు. దీనిని ఏమంటారు గైస్? అగ్రిసెట్లో క్వశ్చన్ అనేది లాస్ట్ వరకు కూడా చదవండి, ఎందుకంటే కాదు లేదు వీలు పడింది ఏంటి అలా అడుగుతారు. పూర్తిగా చదివితేనే మనకి తప్పు పెట్టకుండా ఉండటానికి మనకి ఆస్కారం ఉంటుంది. ఈ బిట్ మళ్ళీ చూద్దాము. కొన్ని ద్విలింగ పుష్పాలలో పరాగరేణువులు అనే రెండు ద్విలింగ పుష్పాలు ఉన్నాయి. అలాంటి పుష్పాలలో పరాగరేణువులు అనేది అదే పుష్పం యొక్క కీలాగ్రంపై పడినప్పుడు మొలకెత్తవు. అటువంటిని ఏమంటారు అంటే దాని అర్థం ఏంటంటే సెల్ఫ్ పాలినేషన్ జరిగినప్పుడు అవి స్ప్రెడ్ కాలేవు. ఏంటి పుప్పొడి రేణువులు స్ప్రెడ్ కాలేవు. దీన్ని ఏమంటారు అంటే ఆత్మవందిత్వం అంటారు. ఓకేనా, ఆత్మవందిత్వం అంటారు. అదేవిధంగా శిలీంధ్రాలు ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి ఎటువంటి పద్ధతిలో తీసుకుంటాయి? శిలీంధ్రాలు అనే ఆహారాన్ని విచ్ఛిన్నం చేసేసి ఎటువంటి రూపంలో తీసుకుంటాయంటే శోషణ రూపంలో తీసుకుంటాయి. శిలీంధ్రాలకి ఆహారం దొరికింది అనుకోండి, ముక్కలుగా చేసి శోషిస్తాయి, అంటే పీల్చుకుంటాయి. ఆ విధంగా తీసుకుంటాయి. ఆలస్యంగా విత్తిన జొన్న పైరులు ఎటువంటి పురుగు వలన నష్టం? గైస్ నేను నిన్న చెప్పాను ఇది. గైస్ చూసారు కదా, మన చూసుకుంటే మొన్న పెస్ట్ అండ్ మేనేజ్మెంట్ క్లాస్లో కూడా చెప్పాను. ఓకేనా, జొన్న అనేది ఆలస్యంగా విత్తినట్లయితే ఎటువంటి పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తుందంటే జొన్నని ఆలస్యంగా విత్తాం, అలాంటప్పుడు ఎక్కువగా ఏదంటే జొన్న మొవ్వ ఈగ అనేది ఎక్కువగా ఆశిస్తుందని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా నల్ల చవుడు నేల పునరుద్ధరణకు ఎటువంటి పదార్థాన్ని నేలలో వేస్తారు? నల్ల చవుడు నేలకి పునరుద్ధరణకు వాడేటువంటి ఒకటే జిప్సం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వరి హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో ఎంత అంతర్దూరం అనేది పాటించాలి? వరి హైబ్రిడ్ విత్తనాలను ఉత్పత్తి చేయడానికి ఎంత అంతర్దూరం పాటించాలి? అయితే పునాది విత్తనానికి అయితే 200 మీటర్లు, ధృవీకరణ విత్తనానికి అయితే 20 మీటర్లు అనేది మనం అంతర్దూరాన్ని పాటించాలి. అదేవిధంగా డిఏపి ఎరువులో భాస్వర పోషక పదార్థం ఎంత శాతం ఉంటుంది? డిఏపి డై అమ్మోనియం ఫాస్ఫేట్ ఎరువులో భాస్వరం అనే పోషకం ఎంత ఉంటుంది? డిఏపిలో భాస్వరం శాతం 46%. ఓకేనా గైస్, డిఏపిలో భాస్వరం ఎంత? 46. అదేవిధంగా యూరియాలో కూడా డిఏపిలో భాస్వరం అనేది 46 కదా, యూరియాలో కూడా నత్రజని అనేది 46% ఉంటుంది. ఓకే, అదేవిధంగా చూసుకుంటే హరిత గృహ ప్రభావమునకు కారణమైనటువంటి ప్రధాన వాయువు ఏంటి? హరిత గృహ ప్రభావాలకు కారణమైనటువంటి ప్రధాన వాయువు కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా, కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పుకోవచ్చు. అమైడ్ నత్రజని ఎరువులకు ఉదాహరణ? ప్లస్ మనం దీంట్లో చర్చించుకున్నాం, అదంటే మెన్యూస్ అండ్ ఫెర్టిలైజర్స్లో ఈ బిట్ మనం చర్చించుకున్నాం. అమైడ్ నత్రజని ఎరువులకు ఉదాహరణ ఏంటి అంటే యూరియా అని చెప్పుకోవచ్చు. ఓకేనా, దీనికి రిలేటెడ్గా కొన్ని చెబుతాను చూడండి. అమైడ్ నత్రజని ఎరువుకి ఏంటంటే యూరియా అని చెప్పుకున్నాం కదా. యూరియాలో హానికర పదార్థం ఏంటి? బయోరేట్. ఆ యొక్క బయోరేట్ అనేది ఎంత ఉంటే మొక్కకు హానికరం? 1.5. ఇలా అన్ని రిలేటెడ్గా గుర్తుపెట్టుకుంటే చాలా చాలా సింపుల్గా గుర్తుంటుంది గైస్. ఓకే, చూద్దాము మిగతా బిట్స్. గైస్, నీటిలోను సిట్రిక్ ఆమ్లంలోను కరగని ఎరువు చూసారా? చూడండి, బిట్ సరిగ్గా చూడండి. నీటిలోను మరియు సిట్రిక్ ఆమ్లంలోను కరిగే ఎరువు అని అనుకుంటాం మనం సాధారణంగా. గమనించండి, కరగని ఎరువు. గైస్, నీటిలోను సిట్రిక్ ఆమ్లంలోను కరగని ఎరువు అని మనం చెప్పుకున్నాము. దీన్నే మనం ఇప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా చూసుకుంటే ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్, బేసిక్స్ లాగు రాక్ ఫాస్ఫేట్ అన్నాడు. గైస్, మనకి నీటిలో కానీ ఆమ్ల పదార్థాలు కరగని ఎరువు ఏంటంటే మనం గుడ్డిగా గుర్తుపెట్టుకోండి రాక్ ఫాస్ఫేట్. ఈ యొక్క రాక్ ఫాస్ఫేట్ని టీ కాఫీ తోటలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు, ఎందుకంటే ఇక్కడ వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక ఎరువు అనేది వేసినా కానీ త్వరగా కరగదు. ఇలా రిలేటెడ్ గుర్తుపెట్టుకోండి. ఒక బిట్ ద్వారా ఇంకో బిట్ కూడా మనకు గుర్తుంటుంది. ఒక నువ్వుల మొక్క అనేది ఏ కుటుంబానికి చెందింది? ప్లస్ నువ్వుల మొక్క అనేది ఏ కుటుంబానికి చెందింది? ఆప్షన్ ఏ ఎఫ్ఏసి, ఆప్షన్ బి పెడాలియేసి, టిలియేసి, ఇఫోర్బియే. ప్లస్ చూసుకుంటే నువ్వులు అనేది ఏ కుటుంబానికి చెందిందంటే
పెడాలేసి కుటుంబానికి చెందింది. ఓకేనా, పెడాలేసి కుటుంబానికి చెందింది. అదేవిధంగా చూసుకుంటే మనం పార్జీనియా కలుపు మొక్కను నిర్మూలించడానికి ఏ పురుగును ఉపయోగిస్తారు? పార్జీనియా కలుపు మొక్కను నిర్మూలించడానికి నియోకోటినా ఐకార్నియా, కైటోబెకా సింగులారిస్, సైకోగ్రామా బైకాలరేటా, ట్రైకోడర్మా విరిడి ఏం వాడతారు? అసలు ట్రైకోడర్మా విరిడి అది విత్తన శుద్ధి, ఇది కలుపు పార్జీనియా కలుపు మొక్కలకు ఉపయోగించరు. ఓకేనా, ట్రైకోగామా సింగులారిస్ వేరు. ఓకే, కాబట్టి మనం చూసుకుంటే జైకోగామా బ్రైకాలరేటా అనేది మనం సాధారణంగా పార్జీనియా కలుపు మొక్కలకి నిర్మూలించడానికి వాడతారు. గైస్ మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. గైస్ చూసుకుంటే కందిలో స్టెరిలిటీ మొజాయిక్ తెగులు వ్యాప్తి చేయు నల్లి యొక్క శాస్త్రీయనామం అసేరి ఖజానియా నల్లి అని చెప్పుకోవచ్చు. ఓకేనా, మొక్కజొన్న పునాది విత్తనోత్పత్తికి అంతర్దూరం. మొక్కజొన్న పునాది విత్తనం యొక్క విత్తనోత్పత్తి అంతర్దూరం ఎంత? ఆప్షన్ ఏ 800 మీటర్లు, బి 400 మీటర్లు, 500 మీటర్లు, డి వచ్చేసరికి 600 మీటర్లు. గెస్ చేయండి. మొక్కజొన్నలో పునాది విత్తనోత్పత్తి అంతర దూరము 400 మిల్లీమీటర్లు. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. అదేవిధంగా చూసుకుంటే ఈ కింది వాటి యొక్క లార్వా పురుగులు అంటే ఈ కింది యొక్క ఏ పురుగుల యొక్క లార్వాలు అనేది ప్రత్తిలో పువ్వు మొగ్గలోకి చొరబడి నష్టపరచడం వలన గుడ్డి పూలు ఏర్పడతాయి. వయసు ఒకటే గుర్తుపెట్టుకోండి, గుడ్డి పూలు ఏర్పరిచే పురుగు ఏంటి? గుడ్డి పూలు. గుడ్డి పూల్లో ఫస్ట్ అక్షరం ఏంటి? గు. సో కాబట్టి ఆప్షన్ సి అనేది గులాబీ రంగు పురుగు. కాబట్టి జీ అని గుర్తుపెట్టుకోండి, గు. ఓకే, గుడ్డి పూలను ఏర్పరిచే పురుగు ఏదంటే గులాబీ రంగు పురుగు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనం రోటినోన్ అనే వృక్ష సంబంధ కీటనాశిని ఏ మొక్క యొక్క వేర్ల నుంచి తయారు చేస్తారు? ఇది కూడా మీకు నేను యాంటమాలజీలో మీకు చర్చించడం జరిగింది. ఓకేనా, రోటినోన్ అనే వృక్ష సంబంధ కీటనాశిని ఏ మొక్క యొక్క వేర్ల నుంచి తయారు చేస్తారు? బంతి, లాంకోకార్పస్, ట్రైఫోసియా, గానుగా. ప్లస్ మన ఆన్సర్ బి అని చెప్పుకోవచ్చు, లాంకోకార్పస్. ఓకేనా, లాంకోకార్పస్ అనే ఒక మొక్క యొక్క వేర్ల నుంచి ఈ యొక్క రోటినోన్ అనేది వృక్ష సంబంధమైనటువంటి కీటకనాశిని తీస్తారు. అదేవిధంగా బీటీ పత్తిలో బీటీ ప్రభావం అనేది ఎన్ని రోజుల వరకు ఉంటుంది? గాయస్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకేనా గాయస్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బీటీ పత్తిలో బీటీ ప్రభావం అనేది ఎంతవరకు ఉంటుంది? గైస్ అక్కడ మనకి ఆప్షన్స్ అనేది తప్పించారు, గమనించండి. బి అనేది ఆన్సరు 110 నుంచి 110 రోజులు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా. 100 నుంచి 110 మీటర్ల అంటే 110 రోజులు. ఓకేనా, 100 నుంచి 110 రోజులు అనేది బీటీ ప్రభావం అనేది బీటీ పత్తిలో ఉంటుంది. అదేవిధంగా కాగితం యొక్క ఒకవైపు మాత్రమే ముద్రించబడి ఉండేటువంటి వ్యవసాయ సమాచార ప్రచురణను ఏమంటారు? కాగితం యొక్క ఒకవైపు మాత్రమే ముద్రించబడేటువంటి దాన్ని ఆ యొక్క వ్యవసాయ సమాచారాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ లీఫ్లెట్, మృతపత్రాలు, పాంప్లెట్, సర్క్యులర్ లెటర్. గైస్ నాలుగు ఆప్షన్స్ ఉంటాయి కదా, మనం సింపుల్ అనుకుంటాం, కాకపోతే ఈ 4 ఆప్షన్లు కూడా దగ్గరగా ఉంటాయి కాబట్టి చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాము. చాలా చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అది చూసుకుంటే కాగితం యొక్క ఒకవైపు మాత్రమే ముద్రించబడేటువంటి వ్యవసాయ సమాచార ప్రచురణ ఏమంటామంటే లీఫ్లెట్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, లీఫ్లెట్గా చెప్పుకోవచ్చు. నల్లమట్టి పురుగును గుడ్ల దశలో ఆశించే పరాన్నజీవి. నల్లమట్టి పురుగు అనేది దేంట్లో వస్తుంది? కొబ్బరిలో వస్తుంది. అటువంటి కొబ్బరిలో వచ్చేటువంటి నల్ల మొక్క పురుగును గుడ్డ దశలో ఆశించేటువంటి పరాన్నజీవి ఏంటి? గైస్ చూసుకుంటే ట్రైకోగామా ఆస్ట్రేలియాకం. ఓకేనా గైస్, గుడ్ల దశలో ఆశించేటువంటి ఇదేంటంటే ట్రైకోగామా ఆస్ట్రేలియాకం అనేది మనకి
నల్లమట్టి పురుగు యొక్క గుడ్ల శ్వాసించే పరాన్నజీవిగా చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకుంటే కాలీఫ్లవర్లో బ్రౌనింగ్కు కారణమైనటువంటి మూలకం. గాయ్స్, కాలీఫ్లవర్లో బ్రౌనింగ్కి కారణమైనటువంటి మూలకం ఏమిటి అని అడుగుతున్నారు. గాయ్స్, ఒకటే గుర్తుపెట్టుకోండి, కాలీఫ్లవర్లో బ్రౌనింగ్కు కారణమైన మూలకం బోరాన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. కాలీఫ్లవర్లో బ్రౌనింగ్ అంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ బ్రౌ అంటే బి. ఓకే, అక్కడ ఆప్షన్లో బోరాన్ అనేది కూడా బీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో బ్రౌనింగ్ కారణమయ్యేటువంటిది బోరాన్ అనగా చెప్పుకోవచ్చు. ఓకేనా. అదేవిధంగా ఒక నిర్దిష్ట ఘనపరిమాణంలో గల ఘనరూప మట్టి రేణువుల బరువుని ఏమంటారు? ప్లస్ ఒక నిర్దిష్ట ఘనపరిమాణంలో గల ఘనరూప మట్టి రేణువుల బరువుని మట్టి రేణువులకు బరువుని ఏమంటారు? ఇక్కడ చూడండి, నేల సాంద్రత అని ఉంది. ఓకేనా. అణు సాంద్రత ఉంది, నేల ఆకృతి ఉంది, నేల కూర్పు ఉంది. ఈ 4 ఆప్షన్ చూసి మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఓకేనా. సో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఒక నిర్దిష్ట ఘనపరిమాణంలో గల ఘనరూప మట్టి రేణువుల బరువుని. ఓకేనా. గైస్ చూస్తే మనం ఘనరూప మట్టి రేణువుల బరువు, మట్టి రేణువుల యొక్క బరువు అన్నాడు కాబట్టి బరువుని ఏమంటాం మనం? సాంద్రత అంటాం. రేణువులను ఏమంటాం? అణువులు అంటాం. సో అక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? అణు సాంద్రతగా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, అసలు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. నేను అక్కడ మట్టి రేణువుల బరువు అన్నాడు. బరువు అంటే సాంద్రత అని చెప్పేసుకోవచ్చు. రేణువులు అంటే చిన్న చిన్న అణువుల్ని మనం రేణువులుగా చూసుకున్నాం. సో అణు సాంద్రతగా మనం చెప్పుకోవచ్చు. కొబ్బరిలో తాటిపాక తెగులుకు కారణమయ్యేటువంటిది ఏమిటి? కొబ్బరిలో తాటిపాక తెగులు కారణం ఇలా చూసుకుంటే మనం చెప్పుకోవచ్చు మైకోప్లాజ్మా అని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ యొక్క మైకోప్లాజ్మా వలన కొబ్బరిలో తాటిపాక తెగులు అనేది వస్తుంది. అనకార్డియా ఆక్సిడెంటల్ దేని యొక్క శాస్త్రనామంగా చెప్పుకుంటారు? ఎస్, అనకార్డియా ఆక్సిడెంటల్ అనేది జీడి మామిడి యొక్క శాస్త్రనామంగా చెప్పుకుంటాము. ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ వాతావరణ మండలాలు ఎన్ని? అది అగ్రోనమీలో ఫస్ట్లో ఉంటాయి వాతావరణ మండలాలని. ఆ యొక్క ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ వాతావరణ మండలాలు ఎన్ని? గైస్, ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ వాతావరణ మండలాలు ఎన్ని అంటే ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ వాతావరణ మండలాలు అని అడిగితే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆప్షన్స్ని బట్టి ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే 9 అని చెప్పుకోవచ్చు. ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇడిపోయింది కనుక సో అప్పుడు మనకి 6 అనేది వస్తాయి. ఓకేనా. ఇప్పుడు ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ వాతావరణ మండలాలు 6 అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ విడిపోక ముందు అయితే 9 అని చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఒకే మొక్కపై ఆడ మగ పుష్పాలు విడివిడిగా ఉండటాన్ని ఏమంటారు? అంటే ఒకే మొక్క ఉంది, దానిపైన మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి విడివిడిగా ఉంటాయి, వాటిని ఏమంటారు? చూసుకుంటే మనం అంటే ఒకే మొక్క కాబట్టి ఒకే మొక్క పైన మేల్ అండ్ ఫీమేల్ పుష్పాలు ఉంటాయి, విడివిడిగా ఉంటాయి. మోనోషియస్ మొక్కలు అంటారు. మోనో అంటే ఒకటే అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకే మొక్కపై. ఓకేనా. అది అదేవిధంగా మనం చూద్దాము, శనగలో కాబూలి విత్తన రకం ఏంటి? శనగలో కాబూలి రకము అన్నేగిరి అనేది దేశవాళీ రకం. శ్వేత అంటే అన్నేగిరి అనేది దేశవాళీ రకం. ఓకేనా. శ్వేత అనేది కాబూలి రకంగా చెప్పుకోవచ్చు మనం. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? శ్వేత అనేది కాబూలి రకంగా చెప్పుకుంటాం. అది దేశవాళీ రకం అయితే అన్నేగిరి.
ఓకే గాయ్స్, అదేవిధంగా నియోనికోటినాయిడ్స్ గ్రూపుకు చెందిన క్రిమిసంహారక మందు ఏంటి? నియోనికోటినాయిడ్ గ్రూపుకు చెందినటువంటి క్రిమిసంహారక మందు. నియోనికోటినాయిడ్ గ్రూపుకు చెందినటువంటి క్రిమిసంహారక మందు ఏమిటి? గాయ్స్, ఇమిడాక్లోప్రిడ్ అని చెప్పుకోవచ్చు. ఇమిడాక్లోప్రిడ్ అనేది నియోనికోటినాయిడ్స్ గ్రూప్కి చెందినది. బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా వెలువడే వాయువు. గైస్, మనం ఇక్కడ ఈథేన్ అని ఇచ్చాడు చూడండి, మీకు కన్ఫ్యూజ్ అవ్వడానికి. ఈథేను మీథేను అంటారు. మామూలుగా మనం సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఈథేనో మీథేనో పర్ఫెక్ట్గా చదువుకోకుండా ఏదో మొత్తం మొక్కబిడికి చదువుకుంటూ వెళ్ళిపోయాం అనుకో, ఎలాంటి చోట మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది. ఈథేనా మీథేనా అని. అక్కడ ఆలోచించిన బట్టి బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా వెలువడే వాయువు ఏదంటే మీథేన్. ఓకేనా, మీథేను CH2 అంటారు. ఓకే, మీథేను. అదేవిధంగా మీథేన్తో పాటు ఆ ఆప్షన్స్ని బట్టి పెట్టుకోండి. మీథేను మరియు కార్బన్ డైఆక్సైడ్, ఈ రెండు కూడా మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సమతల కోణం అనేది 8 డిగ్రీల మధ్య ఉంటుంది. సమతల అంటే ఫ్లాట్గా ఉన్నటువంటి కోణం అనేది 8 డిగ్రీలో ఉంటుంది. గైస్, మనం చూసుకుంటే సమతల కోణం అనేది 8 డిగ్రీలు అంటే 42 నుంచి 45 డిగ్రీలుగా చెప్పుకోవచ్చు. ఓకే, రబీ వేరుశనగ పంటలో చదరపు మీటర్కు సిఫారసు చేసినటువంటి మొక్కల సంఖ్య. అంటే రబీలో వేరుశనగ పంటలో వేరుశనగ అనేది రబీలో వేసుకోవాలి. రబీలో వేసుకునేటప్పుడు చదరపు మీటర్కి ఎన్ని మొక్కలు అనేది ఉండాలి? రబీలో ఖరీఫ్ రబీ అంటుంటారు కదా, రబీలో వేసుకోవాలంటే ఎంత ఉండాలి? గైస్, 44. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. టమోటా పంటలో సంకర రకాలకు సిఫారసు చేసినటువంటి విత్తన మోతాదు ఎన్ని గ్రాములు పర్ ఏకర్? టమోటా పంటలో సంకర రకాలకు సిఫారసు చేసినటువంటి విత్తన మోతాదు ఎంత? ఇక్కడ చూసుకుంటే మనం 60 నుంచి 80 గ్రాములు పర్ ఏకర్ సంకర రకాలను ఉత్పత్తి చేసుకోవడానికి సిఫారసు చేసిన విత్తన మోతాదు అంటే 60 నుంచి 80 గ్రాములు పర్ ఎకరాకి చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్థూలంగా ఏదైనా ఒక పని లేదా వస్తువు యొక్క విలువలను నిర్ణయించుటను ఏమంటారు? స్థూలంగా ఏదైనా ఒక పనిని కానీ లేదా ఒక వస్తువు యొక్క విలువను నిర్ణయించడాన్ని ఏమంటారు? చూసుకుంటే మనం మూల్యాంకనం అంటారు. ఓకే, మూల్యాంకనం అంటారు. ఇది ఎక్స్టెన్షన్ బిట్ గుర్తుపెట్టుకొని, మీకు ఒక బిట్ చదవగానే అది ఏ సబ్జెక్టు అనేది మీకు ఒక అవగాహన వచ్చేస్తే ఆటోమేటిక్గా ఓకే ఈ సబ్జెక్ట్ నుంచి ఇన్ని బిట్లు వస్తున్నాయి అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా మన రాష్ట్రంలో మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య. మనం 27,445గా చెప్పుకోవచ్చు. ఓకేనా గైస్, 27,445 అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్. పండ్ల తోటల్లో అంతర పంటలుగా సాగు చేయడానికి బాగా అనువైన పశుగ్రాస పంట. గైస్, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. పండ్ల తోటలు అంటే మామిడి, సపోటా ఇవి ఉండే కదా, అటువంటి తోటల్లో అంతర పంటగా సాగు చేయడానికి బాగా అనువైన పశుగ్రాస పంట. మనం దాని యొక్క ఆన్సర్ చూసుకుంటే గినిగడ్డిగా చెప్పుకోవచ్చు. ఓకేనా, పండ్ల తోటల్లో అంతర పంటగా సాగు చేయడానికి అంటే ఆ యొక్క పండ్ల తోటలో మధ్యలో సాగు చేయడానికి ఉపయోగపడే పంట ఏంటంటే పశుగ్రాస పంట అంటే గినిగడ్డి అంటే గిన్ని అంటే చిన్నగా ఉంటుంది అని మనం మామూలు జస్ట్ ఇమాజినేషన్ చేసుకున్నాం. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి నేను చెబుతున్నాను. పండ్ల తోటల్లో అంతర పంటగా అంటే
అంటే పండ్ల మొక్కల కంటే చాలా చిన్నగా ఉంటుంది అనేది అర్థం, కాబట్టి చిన్న గిని గడ్డి అనుకుంటా గుర్తుపెట్టుకోవడం. ఓకేనా గైస్, అది గినిగడ్డి. బొద్దింక పాద ఖండితాలలో అతి చిన్న ఖండితము. బొద్దింక పాద ఖండితాలలో అతి చిన్న ఖండితం. గైస్ బొద్దింక, ఓకే, బొద్దింక యొక్క పాద ఖండితాలలో, పాదం ఉండేటువంటి ఖండితాలలో అతి చిన్న ఖండితం ఏమిటి అంటే ట్రోకాంటర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, ట్రోకాంటర్గా చెప్పుకోవచ్చు మనం. బొద్దింక యొక్క పాద ఖండితాల్లో అతి చిన్న ఖండితం ట్రోకాంటర్, అతి పెద్దది కాక్సా. అంటే అది నేను మీకు పెంటమల్లి చెప్పేటప్పుడు మీకు చెప్పాను, అంటే అతి వెడల్పైనది కాక్సా అని, అతి పొడవైనది ఫెమ్మర్ అని, అతి చిన్న ఖండితం ట్రోకాంటర్ అని. ఓకేనా, ఇలా కొన్ని చెప్పాను, షార్ట్ కట్స్ కూడా చెప్పాను, చూసుకోండి. వరిలో ఆకునల్లి నివారణకు ఉపయోగించే పురుగు మందు. వరిలో ఆకునల్లి నివారణకు ఉపయోగించేటువంటి పురుగు మందు నల్లులకి ఎప్పుడైనా ఎస్పెట్ అనేది ఉపయోగిస్తారు. ఓకే, ఎస్పెట్ అనేది ఈ కింది మొక్కల నుండి తీసినటువంటి రసాయనాన్ని ఆస్మా మరియు హృదయ సంబంధిత వ్యాధులను తగ్గించడానికి ఉపయోగిస్తారు. శాషాణ భేది. ఓకే, శాషాణ భేది మొక్క నుండి తీసినటువంటి రసాయనాన్ని ఆస్మా మరియు హృదయ సంబంధించినటువంటి గుండెపోటు ఇలాంటి వాటికి ఉపయోగిస్తారు. శాషాణ భేది, ఆప్షన్ సి అనేది రైట్. ఓకేనా, అదేవిధంగా చూద్దాం మనం. నేల భౌతిక మరియు రసాయనిక మరియు జీవ సంబంధ చర్యలను నియంత్రించేటువంటిది ఏంటి అంటే నేలలో ఉండే భౌతిక, రసాయనిక, జీవ సంబంధమైన చర్యలు మొత్తం నియంత్రించేది ఏదంటే మనం చూసుకుంటే ఫ్రెండ్స్ 29వ బిట్కి మనం ఆన్సర్ బిగా చెప్పుకోవచ్చు. ఓకేనా, సేంద్రియ పదార్థంగా చెప్పవచ్చు. నేలకు భౌతికంగానే, రసాయనికంగా కానీ జీవ సంబంధమైన చర్యల్ని నియంత్రించేది ఏదంటే సేంద్రియ పదార్థంగా మనం సాధారణంగా చర్చించుకోవచ్చు. ఓకేనా, అదేవిధంగా మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్లు ఎన్నికల్లో స్త్రీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కలిగి ఉంది? వెనకబడిన వాళ్ళకైతే 20 అని 8 అలా ఉంటాయి కదా కొన్ని. సో ఇక్కడ మనం మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ల ఎన్నికలలో స్త్రీలకు ఎంత శాతం రిజర్వేషన్ కేటాయించబడినవి? గైస్, మండల ప్రజా పరిషత్తులో స్త్రీలకైతే ఎంత అంటే 9% అనేది స్త్రీలకి, వెనకబడిన వాళ్ళకైతే 20% అలా ఉంటుంది. ఇక్కడ ఈ బిట్కి వచ్చేసరికి ఆన్సర్ బి అని చెప్పుకోవచ్చు. 9% అనేది స్త్రీల యొక్క రిజర్వేషన్లుగా కేటాయించారు. సహచర్యతో నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువు. గైస్, సహచర్యతో అంటే వాటికి అవే నత్రజని స్థిరీకరించే జీవన ఎరువు ఏంటి అంటే మనం చూసుకుంటే అజిటోబ్యాక్టర్గా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఈ. వరి మాగాణుల్లో సాగు చేసే అపరాల పంటలను ఆశించే పరాన్నజీవి కలుపు మొక్క ఏంటి? వరి మాగాణుల్లో కనుక అపరాలు కానీ సాగు చేస్తే అటువంటప్పుడు ఆశించేటువంటి పరాన్నజీవి కలుపు మొక్క. ప్లస్ 1 minute టైం ఇస్తున్నాను, మీరు గెస్ చేయండి. బంగారు తెగ్గ చెప్పుకోవచ్చు. ఓకే, వరి మాగాణుల్లో సాగు చేసేటువంటి అపరాల పంటను ఆశించు పరాన్నజీవి కలుపు మొక్క. ఓకేనా, వరి మాగాణులు ఉన్నాయి కదా, వరి మాగాణుల్లో సాగు చేసేటువంటి అపరాలను ఆశించేటువంటి పరాన్నజీవిని కలుపు మొక్క ఏంటంటే బంగారు తెగ్గ చెప్పుకోవచ్చు గైస్. ఓకేనా, అదేవిధంగా చూసుకుంటే ఒక జత ఎద్దుల యొక్క సామర్థ్యం ఎంత శక్తి కలిగి ఉంటుంది?
గైస్ ఇది మనకు తెలుస్తుంది, చాలా సింపుల్గా చెప్పవచ్చు. 1 HP అని. సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఎరువుల ఎంత గంధకం శాతం ఉంటుంది గైస్? ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అనేది SOP అనేది పక్కన పెడితే మనం ఇందాక ఏం చర్చించుకున్నాం. యూరియాలో 46 ఉంటుంది, యూరియాలో నత్రజని అనేది 46 ఉంటుంది. అదేవిధంగా DAPలో ఫాస్ఫరస్ అనేది ఎంత ఉంటుందంటే భాస్వరం ఎంత ఉంటుంది DAPలో, అది 46. DAP ఒకటి, యూరియా ఒకటి, 46 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి సల్ఫేట్ ఆఫ్ పొటాష్లో అంటే SOPలో ఎంత శాతం గంధకం అనేది ఉంటుంది? ఇక్కడ మనం బాగా గమనిస్తే 16% అనేది చెప్పుకోవచ్చు. SOPలో గంధకం ఎంత ఉంటుందంటే 16% ఉంటుంది. ఓకేనా? SOPలో పొటాష్ అయితే 50%, MOPలో పొటాష్ అయితే 60% ఉంటుంది. ఓకే గాయస్, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ యొక్క పర్సంటేజ్లు అనేవి కూడా నేను లాస్ట్లో మీకు అన్ని డిస్ప్లే చేస్తాను. చాలా సింపుల్గా మీరు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. డైలీ ఫాలో అయితే చాలు. ఫ్రెండ్స్, చూసుకుంటే వివిధ దేశాలకు నూనె ఎగుమతుల ద్వారా పెద్ద మొత్తంలో విదేశీయ మారకద్రవ్యం ఆర్జిస్తున్న నూనె గింజల పంట వేరే దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అది ఏం నూనె అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే ఆముదం నూనె. ఆముదం నూనెని కొన్ని వాటిలో కూడా వాడుతూ ఉంటారు. బుల్లెట్స్ని రఫ్ చేయడానికి కానీ, గన్స్లో గన్ పౌడర్ కానీ వాడుతుంటారు. ఓకేనా? వివిధ దేశాలకు ఎగుమతి ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ మార్గద్రవ్యం ఆర్జిస్తున్న నూనె పంట ఏంటంటే ఆముదం. హైబ్రిడ్గా విత్తనోత్పత్తి చేయాలి. అలాంటప్పుడు జనని మొక్కలలో పోటాకు నుండి వెన్ను పూర్తిగా వెలువడడానికి పిచికారీ చేసే మందు. గాయస్ ఓకే, ఈ బిట్ ఎలా ఉంచితే అంతకుముందు మనం బిట్ చర్చించుకున్నాం కదా. ఇప్పుడు పూత పిందె అనేది రాలిపోకుండా ఉండటానికి ఏం పిచికారీ చేయాలని చూసుకుంటే NAA అని చెప్పుకున్నాం. నాప్థలిక్ ఎసిటిక్ యాసిడ్ అనేది పిచికారీ చేయాలనేది చెప్పుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసరికి పోటాకు నుండి, అంటే పోటాకు అంటే ఒకటే, ఫస్ట్ మొక్క నుంచి అదైతే ఫస్ట్ మొదటగా ఒక ఆకు అయితే బయటకు వస్తుందో దాన్ని పోటాకు అంటారు. ఆ యొక్క పోటాకు నుండి వెన్ను పూర్తిగా వెలువడడానికి, ఆ యొక్క చిన్న ఆకు నుండి పూర్తిగా వెన్ను మొత్తం కూడా బయటకు రావడానికి పిచికారీ చేసే ముందు ఏంటి అని అడుగుతున్నాడు. గైస్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, G3 అంటారు. A3 అంటారు. కానీ హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేయడానికి జనకల మొక్కలలో పోటాకు నుండి వెన్ను అనేది పూర్తిగా వెలువడడానికి పిచికారీ చేసే ముందు ఏంటంటే A3. ఓకేనా? A3. సమవర్షపాత గల ప్రాంతాలను కలిపే రేఖలను ఏమంటారు? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సమానంగా వర్షపాతం కలిగిన ప్రాంతాలని, అంటే ఇక్కడ మన ప్రకాశంలో వర్షం ఒకేలాగా ఉంది. అదేవిధంగా కృష్ణా, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, కడప, తిరుపతి, తెలంగాణ ఇలాంటి వాటిలో కూడా సమానంగా వర్షపాతం కలిగినటువంటి రేఖలు ఉన్నాయనుకో, అటువంటి వాటిని ఏమంటారు? ఐసోహైట్స్. దీన్ని సింపుల్ గుర్తుపెట్టుకోండి మీరు. సమవర్షపాత గల సమానంగా వర్షపాతం అనేది ఒకే లెవెల్లో ఉంది. ప్రకాశం, గుంటూరు, చిత్తూరు, ఇలా అనంతపురం, ఇలాగా అన్ని ప్రాంతాల్లో కూడా సమానమైనటువంటి వర్షపాతం ఉంది. సో వర్షపాతం సమానంగా ఉంది కాబట్టి వాటిని ఏమంటాం? ఐసోహైట్స్ అంటారు. వర్షం అనేది ఎక్కడ పడుతుంది? బాగా హైట్లోంచి పడుతుంది కాబట్టి సో ఆ విధంగా ఐసోహైట్స్ అని గుర్తుపెట్టుకోండి. వర్షం అనేది ఎక్కడి నుంచి పడుతుంది? హైట్ నుంచి కింద పడుతుంది మనకి. సో సమానంగా వర్షపాతం గల ప్రాంతాలు ఏమంటారు? ఐసోహైట్స్ అంటారు. జొన్నలకు పురుగు యొక్క శాస్త్రనామం చూసుకుంటే జొన్నలక్క పురుగుల సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి ఒలిగోనికస్ ఇండికస్. ఓకేనా? అదేవిధంగా మొక్కజొన్నలో కలుపు నివారణకు వాడేటువంటి కలుపు నివారణ అట్రజిన్, సెమజిన్. మనం మొక్కజొన్నలో కలుపు నివారణకి అట్రజిన్, సెమజిన్ ఎక్కువగా వాడుతుంటాము. ఇక్కడ మనం ఆన్సర్స్ని బట్టి మనం చూసుకుంటే ఫ్రెండ్స్, మనం అట్రజిన్ అని ఉంటుంది. 2 ఆప్షన్స్ చెప్పవచ్చు, అట్రజిన్, సెమజిన్. అట్రజిన్ A, అట్రజిన్ నేమ్ ఏవి ఇచ్చి
బి ఏమో సిమ్జన్ ఇస్తాడు, మరి ఏ అండ్ బి అని ఇస్తాడు, లేదా ఏది కాదని ఇస్తాడు. అలా అన్నప్పుడు మనం అల్ట్రాజెనిక్ సిమ్జన్ గుర్తుపెట్టుకోండి. ఒక చెరుకు 1 ఎకరాకి వాడవలసినటువంటి 3 కణుపుల ముచ్చెలను విత్తన మోతాదు అంటే 3 కణుపులు కలిగినటువంటి ఒక ముచ్చెను తీసుకున్నాడు. 3 కణుపులు కలిగిన ఒక ముచ్చెను తీసుకుంటే అలాంటి ముచ్చెలన్నీ ఎంత కావాలి 1 ఎకరా సాగు చేయడానికి? చూసుకుంటే 16,000. ఓకేనా, 16,000 కడుపులు కలిగినటువంటి ముచ్చెలను తీసుకుంటే సరిపోతుంది విత్తన మోతాదుగా 16,000. చీని నిమ్మ మొక్కల నాటుటకు సిఫారసు చేసిన దూరం. చీని నిమ్మ మొక్కల నాటుటకు సిఫారసు చేసినటువంటి దూరం ఎంత? చీని నిమ్మ మొక్కలు నాటుటకు సిఫారసు చేసినటువంటి దూరం ఎంత అంటే 6 × 6 మీటర్స్. ఓకేనా, 6 × 6 మీటర్లు అని చెప్పుకోవచ్చు. అన్నబేది పిచికారి ఏ సూక్ష్మధాతు లోపం నివారణకి సింపుల్గా చెప్పచ్చు గాయస్. అన్నబేది నిమ్మప్పు, అన్నబేది సింపుల్గా చెప్పచ్చు ఇనుము. అన్నబేది అనేది ఏ ఒక సూక్ష్మధాతు లోపం వల్ల మనం పిచికారి చేస్తామంటే ఇనుము అనేది లోపిస్తాం అన్నబేది. ఓకే, దాన్ని ప్లస్ సాల్ట్ వాటర్ని కలిపేసి మిక్స్ చేసి కొట్టేస్తాం. ఓకేనా, ప్రతి విత్తనాలపై ఉన్న పజ్జిని అంటే లింటును తొలగించడానికి ఉపయోగపడే ఆమ్లం ఏంటి? ప్రతి విత్తనాలపై ఉండేటువంటి లింటును తొలగించడానికి ఉపయోగించే ఆమ్లం. గైస్ గాఢగంధిక ఆమ్లంగా చెప్పుకోవచ్చు. ఓకే, గాఢగంధిక ఆమ్లం అని మనం సాధారణంగా చెప్పుకుంటాము. ఓకేనా, గాఢగంధిక ఆమ్లం. కొరికి నమిలే ముఖ భాగాల్లో ఈ కింది ఉపక్రమానికి చెందిన కీటకాలలో ఉంటాయి. కొరికి నమిలేటి గైస్ మనం చూసుకుంటే కొరికి నమిలే ముఖ భాగాలు కాబట్టి కోలియోప్టెరా. ఓకేనా, అదేవిధంగా తైవాన్ హైబ్రిడ్ బొప్పాయి రకం. తైవాన్ హైబ్రిడ్ అనేది బొప్పాయిలో ఓకే, తైవాన్ హైబ్రిడ్ని ఉత్పత్తి చేయడానికి బొప్పాయి రకం ఏంటి? తైవాన్ హైబ్రిడ్ బొప్పాయి రకం గైస్ చూసుకుంటే రెడ్ లేడీ. తైవాన్ హైబ్రిడ్ తోటి బొప్పాయి రకాన్ని విడుదల చేయాలనుకుంటే ఇదేంటంటే రెడ్ లేడీ అని చెప్పుకోవచ్చు. మార్తాండం ప్రాజెక్టు ఎప్పుడు ప్రవేశపెట్టారు? మార్తాండం ప్రాజెక్ట్ని 1921లో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా, పర్యావరణ సమతుల్యానికి ఉండవలసిన కనీస అడవుల విస్తీర్ణ శాతం. పర్యావరణ సమతుల్యానికి అంటే పర్యావరణం అనేది పర్యావరణం ద్వారా వచ్చే జన కాలుష్యం కానీ, శబ్ద కాలుష్యం కానీ, పొల్యూషన్ కానీ కంట్రోల్ చేయడానికి అడవులు అనేది ఎంత విస్తీర్ణంలో ఉండాలి? 33% అడవులు కనుక మనకుంటే పర్యావరణ సమతుల్యాన్ని మనం సాధారణంగా చేసుకోవచ్చు. ఓకే, ఉల్లిలో మజ్జిగ రోగం కలుగు చేసే తామర పురుగుల శాస్త్రనామం. ఓకే, ఉల్లి ఇక్కడ బిట్టి గుర్తుపెట్టుకోండి. ఉల్లిలో మజ్జిగ రోగం అనేది ఉల్లిపాయ తోటలో మజ్జిగ రోగం అనేది ఏ పురుగు ద్వారా వస్తుందంటే తామర పురుగు ద్వారా వస్తుంది. దాని యొక్క సైంటిఫిక్ నేమ్స్ అంటే ఏంటంటే ఆ యొక్క పురుగు సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి త్రిప్టబాసి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, త్రిప్టబాసిగా చెప్పుకుంటాము. అదేవిధంగా చూసుకుంటే శనగపచ్చ పురుగును తట్టుకునేటువంటి కంది రకాలు. గైస్ LRG-41. ఓకే, LRG-41 అనేది శనగపచ్చ పురుగును తట్టుకుంటుంది. నువ్వుల యొక్క పైరును ఆశించే పిల్లోడి కారకం. నువ్వు పైరుపై ఆశించే పిల్లోడి కారకం ఏంటంటే మైటోప్లాజ్మా. ఓకే, వ్యాధి జనకాలు పంటలపై తెగులును కలుగు చేయడాన్ని ఏమంటారు? అంటే వ్యాధి జనకాలు అనేవి పంటలపై తెగులును కలుగు చేస్తాయి. ఓకే, దాన్ని ఏమంటారంటే ప్రథమ సంక్రమణం అంటారు. ఓకేనా, ఫస్ట్గా ఏ మొక్క మీదకి వెళ్ళిపోయి తెగులును కలుగు చేస్తున్నా కాబట్టి సో దాన్ని ఏమంటారు? ప్రథమ సంకరణం అంటారు. ఒండ్రు మట్టి రేణువుల పరిమాణం. ఇంకా చెప్పాను కదా, అడిగితే ఈ ఒండ్రు నేల అడుగుతాడు, మరి లేదా బంకమట్టి నేలను అడుగుతాడు. ఓకే, ఒండ్రు మట్టి నేలల పరిమాణం ఏంటంటే 0.02 to 0.002 0.002 మిల్లీమీటర్లు. ఓకే, వాతావరణ పీడనములు కొలిచే పరికరములు. వాతావరణ పీడనం
అంటే ఒత్తిడి. ఓకేనా, ఒత్తిడిని కలిగజేసేటువంటి ఒత్తిడిని కొలిచే పరికరం ఏంటి అని మనం చూసుకుంటే గెస్ చేయండి. వాతావరణ పీడనం అంటే ఒత్తిడి అంటే సో బారోమీటర్గా మనం చెప్పుకోవచ్చు. ఆమ్లజనక పునరుద్ధరణకు వాడేటువంటి పదార్థం. గ్యాస్ మనం చూసుకుంటే కాల్షియం కార్బోనేట్ అనేది నేలల ఆమ్లజనక పునరుద్ధరణకు వాడతారు. వన్యజాతి మొక్కలను మానవ నిర్వహణలోకి తీసుకొని రావడాన్ని ఏమంటారంటే సింపుల్గా చెప్పచ్చు దేశవాళీకరణ అని. ఓకేనా, వన్యజాతి మొక్కలను మానవ నిర్వహణలోకి తీసుకురావడానికి ఏమంటారంటే దేశవాళీకరణ అంటారు. దిన తటస్థ మొక్కలకు ఉదాహరణ, తటస్థ దిన మొక్కలకు ఉదాహరణ తటస్థ దిన మొక్కల కంటే వేరుశనగగా చెప్పుకుంటాము. నువ్వుల యొక్క కుటుంబం ఏంటి గైస్ చూసుకుంటే నువ్వుల యొక్క కుటుంబం పెడాలియేసి. ఓకేనా, పెడాలియేసి. అగ్గిపుల్లల తయారీకి అవసరమైనటువంటి కలప గైస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అగ్గిపుల్లలని తయారు చేయడానికి అవసరమైనటువంటి కలప ఏంటి అంటే బాంబాక్స్ సేబా. అగ్గిపుల్లల తయారీకి అవసరమైనటువంటి కలప ఏంటంటే బాంబాక్స్ సేబా. ఓకేనా, బాంబాక్స్ సేబా అంటే అగ్గిపుల్లల తయారీకి అని మనం హార్డ్గా గుర్తుపెట్టుకుని సరిపోతుంది. పక్షుల ద్వారా జరిగే పరపరాగ సంపర్కం జరుపుకునే మొక్క అంటే పక్షుల ద్వారా పరపరాగ సంపర్కం జరుపుకునేటువంటి మొక్క ఏంటి అని అంటున్నాడు గైస్. ఇది మనం చూసుకున్నాం. పక్షుల ద్వారా కనుక పరపరాగ సంపర్కం జరిగితే దాన్ని మనం ఆర్నిథాలజీ అంటాం. ఓకేనా, ఈ యొక్క ఆర్నిథాలజీ ద్వారా సంపర్కం చేసుకున్నటువంటి మొక్క ఏంటి అని అడుగుతున్నారు. బిగ్నోనియా. చూసారా గైస్, అదే పక్షుల ద్వారా పరాగ సంపర్కం జరుపుకునే మొక్క అంటే బిగ్నోనియా. గైస్ చూసారు కదా మన యొక్క రాజేష్ స్మార్ట్ ఇన్ఫో అగ్రిసెట్ మోడల్ పేపర్ అనేది. గైస్ ఆ మోడల్ పేపర్ అనేది ఈ విధంగానే ఉంటుంది. ఈ మోడల్ పేపర్స్ కనుక మీరు 90% వరకు తెచ్చుకున్నట్లయితే ఓకే సింపుల్గా మీరు ఐడెంటిఫై చేయడానికి అగ్రిసెట్లో బాగుంటుంది. ఓకేనా, పర్టికులర్గా ప్రతి ఒక్క బిట్టు కూడా లాస్ట్ వరకు చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే తెలుసు కదా నేను ఎందుకు చెప్పానో, అందుకోసం అర్థమవుతుంది. ఓకే గాయస్, మన వీడియోస్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, మరి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.